ఉల్లిగడ్డలు వండించిన వాళ్ళేమో శ్రీమంతులు అవుతారు కానీ మనం ఏ కూరలైనా అది వడకపోతే రుచి అనిపించదో, అది లేకపోతే వెళ్తా అనిపిస్తుందో ఆ పంటను వండించిన వాళ్ళు అయితే రోడ్డు మీద పడ్డరు. ఆ పంటను రోడ్డు మీద వేస్తుండ్రు. ఉల్లిని నమ్మిన వాళ్ళు ఊళ్ళు కొనేటట్టు అవుతుంటే పాపం దీన్ని నమ్ముకున్న వాళ్ళు ఊళ్ళకెళ్ళి వెళ్ళిపోయేటట్టు అవుతున్నారు. ఇంతకదేందో మీరే చూడండి. చూస్తున్నారా ఈడ టమాటాలను ఎట్లా వారవస్తున్నారో. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మార్కెట్లా ఇగో గిట్లా జోరుగా వారవస్తున్నారు సంచుల కొద్ది టమాటాలను అని అనుకుంటున్నారా? కాదుల్లా, సరిపోను ధర రాక గిట్లా ఆళ్ళ నోట్లాళ్ళే మన్ను పోసుకున్నట్టు చేసుకుంటున్నారు. మరేం చేస్తారు చెప్పుండ్రి. ఈ కూరగాయలేమో కొనబోతే కొరివి, అమ్మపోతే అడవన్నట్టే ఉంటాయి. రక్తం చెమట చేసుకొని కొండంత ఆశ కొద్ది మార్కెట్కి పట్టుకపోతే అగ్వకు పావు షేర్ అమ్మిపోమ్మంటున్నారట. గట్ల అమ్మమంటే ఎట్లా చేతులు వస్తాయి? పోనీతి రేపైతే మంచిగా వస్తాయేమో, ఎక్కువ వస్తాయి అని ఉంచుకుంటే ఇంత మురిగిపోయి దేనికి వనికి రాకుండా అయిపోతున్నాయి. గందుకే కడుపుల రందిని కంటి కింద అనగబట్టుకొని బర్లు గొడ్లన్నదిని ఇంత కడుపు నింపుకుంటాయని ఈడ పోస్తున్నారు రైతన్నలు. కానీ చూస్తున్నారా, పండించే రైతుకు కష్టాలే, పిరం ధరలతోని కొనలేక తినేటోళ్లకు కష్టాలే. కానీ నడుమ మారు బేరం చేసే బోకర్గాన్లేమో మంచిగా కమాయించుకుంటుండ్రు. ఈ రోజులు ఎప్పుడు పోతాయో, రైతే రాజన్న ముచ్చట ఎన్నడైతుందో అని రంది పడుతున్నారు వ్యవసాయం కష్టాలు బాగా ఎరకైనోళ్ళు.